శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి. 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఫోన్ నెంబర్ 9347304717. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో సంప్రదించండి. ఈ రాశి జాతకుల జీవితంలో ఈ యొక్క మార్పు అయితే కలగపోతూ ఉన్నది. రాత్రి 8 గంటలకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఏమిటి ఆ కాల్ ద్వారా మీకు అందబోతున్న వార్త? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒక్కొక్కటిగా అన్నీ సవివరంగా తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఈ రాశి వారు అనుకుంది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం ఉంటుంది. అత్యధికంగా మంచి పనులే చేస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా ఉంటారు. కార్యదీక్షత, దక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించినాకనే ఏ పని అయినా సరే మొదలు పెడుతుంటారు. స్వయంగా ప్రతిభ కలిగి ఉండడం మాత్రమే కాకుండా ఏ పనికి ఎవరు సమర్థులో చక్కగా నిర్ణయించుకుంటారు. వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఖచ్చితంగా మనం చూస్తే గనక రాత్రి 8 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వస్తుంది. మీకు ఆందోళన కలిగిస్తుంది అని చెప్పుకోవచ్చు. సన్నిహితులకు, స్నేహితులకు సంబంధించిన విషయం కానీ, బంధుత్వాలకు సంబంధించిన విషయం కానీ ఆందోళన కలిగించే వార్తనైతే ఈరోజు ఫోన్ కాల్లో రాత్రి 8 గంటల తర్వాత వినబోతున్నారు. ఇది మీకు కొంత స్ట్రెస్ ని కలిగిస్తుందని చెప్పొచ్చు. మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే గనక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. మీకైతే పై అధికారులతో చాలా కాలంగా ప్రశంసలు పొందుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రశంసలకు బదులుగా ఈ రోజు మీరు మాట పడాల్సిన పరిస్థితి ఉంటుంది. వ్యాపారస్తులు జీవితంలో కూడాను వ్యాపార జీవితం గురించిన ముఖ్య నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి, సన్నిహితుల నుంచి మీకు సంపూర్ణ మద్దతు వస్తుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి జాతకం ప్రకారం చూస్తే ఉద్యోగార్థుల కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఒక చక్కటి అవకాశం ముందుకు రాబోతుంది. ఇదివరకు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తుంటే చక్కటి అవకాశం ముందుకు వచ్చే సూచన ఉంది. చాలా కాలం క్రితం విడిపోయిన మీ యొక్క స్నేహితులను అనుకోకుండా కలుసుకుంటారు. అనుకోకుండా వారితో ఫోన్లో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ రోజున కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం వస్తుందని చెప్పొచ్చు. చాలా కాలం నుంచి మీరు ఒక సమస్యతో బాధపడుతున్నారు. కుటుంబ జీవితానికి సంబంధించిన ఒక సమస్యతో చాలా కాలంగా సతమతమవుతున్నారు. ఆ సమస్యకు తగు పరిష్కారం ఈ రోజు లభించబోతుందని చెప్పొచ్చు. ఇలా ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి వీరు నిత్యము శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఆరాధించుకోవాలి. మరిన్ని శుభ ఫలితాలు అప్పుడే తప్పక పొందుకోగలుగుతారు. అంతా మంచి జరుగుతుంది.